హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దానికోసం ముందుగా బ్రెడ్ స్లైసెస్ని మంచి బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. దానికోసం బటర్ కానీ గీ కానీ మీరు వాడుకోవచ్చు. ఆ తర్వాత ఆమ్లెట్ కోసం మనం ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్ అనేది ఆప్షనల్. మీరు కావాలంటే వేరే వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనం దాంట్లో కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా అండ్ కొంచెం పసుపు అండ్ లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా యాడ్ చేయండి. చాలా టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం పాలు యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా టేస్ట్ కొంచెం బాగుంటుంది. మనం కొన్ని పాలు పోసుకొని మిక్స్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత అందులోని 2 ఎగ్స్ వేసుకొని మంచిగా మొత్తం కలిసేలాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకున్న తర్వాత ఆమ్లెట్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, వాటిని ఆ ఆమ్లెట్ మీద ప్లేస్ చేసి ఆ తర్వాత ఆమ్లెట్ని ఫ్లిప్ చేసుకుంటే అంతే అండి, ఈజీగా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది.